బాగుండారా? మేము బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి కూరాకు, ఈ కూరాకు అంతా కోసేసినాను. ఇప్పుడు కొనగంటాకు ఇది కోసినాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి అంతా కోస్తా ఉంటే మీకు ఈడియా పెద్ద అయిపోతుందని కాస్త అయితే కోసేసినాం ఫ్రెండ్స్. చూడండి ఇలా రావాల కాడ, ఇలా వస్తే కాడ కూడా లేతగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి కాడ ఎలా ఉందో, ఇలా రావాలి. ఇదంతా వచ్చిందంటే కూడా దీనికి కూడా శక్తి తక్కువనే చెప్పాలి. చూడండి ఆకు ఇలా చూపించి ఇలా కోసుకోవాలి. చూడండి ఎంత లేతగా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత లేతగా ఉందో, చూసారా? కాడ లేతగానే ఉంటుంది. ఇలా కింద చూసి కోసుకోవాలి. చీడపీడలు ఉన్నాయా చూడండి, ఏ చీడపీడ కానీ ఏమీ లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో. చూడండి సిర్రాకులో మాత్రం ఇలా గుడ్లు మాదిరి వచ్చింది. ఇదంతా తీసేసిన. చూడండి ఆకు అడుగు భాగంలో చూసి కోసుకోవాల. ఆకు అడుగు భాగం చెక్ చేసి కోసుకోవాల. సిర్రాకు మాత్రం గుడ్డు ఉంది, దీనికి లేదు. చూడండి ఫ్రెష్గా ఉంది. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడండి బయట తెచ్చేది ఎక్కడెక్కడ నెలల్లోనో పెంచుతారు ఫ్రెండ్స్. అది తినాలంటే మనకు నచ్చదు. కొనగంటాకంటే నాకు బాగా ఇష్టం. ఇలా కూరాకులన్నీ కలిపి వండుకుంటే టేస్ట్ భలే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో తెలీదు, భలే టేస్ట్ ఉంటుంది. కూరాకే కాకుండా అన్ని కూరాకులు, అది మన మిద్దె తోటలో మాత్రమే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. చూడండి రకరకాల కూరాకులు రావడము, మనం కోసుకొని తినడము. చూడండి ఇది ఇంతలా ఉన్నా కానీ కాడ లేతగా ఉంటుంది. చూడండి చూడండి అడుగు భాగంలో కూడా ఏ చీడపీడ ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉంది. రాత్రి ఫుల్ వాన ఇక్కడ. చూడండి మా ఊర్లో బ్రిడ్జ్ కూడా కొట్టుకొని పోయిందంటా ఉన్నారు వానకి. మంచి వాన పడింది ఫ్రెండ్స్ రాత్రి. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్ ఆకు. ఏ చీడపీడ కానీ ఏం లేదు. ఇలా 2 టబ్బులు ఉంటే ఎంత ఆకు ఫ్రెండ్స్ వచ్చేది? చాలా వస్తుంది. ఇట్లా సిర్రాకు, ఎర్ర తోటకూర అన్నీ కలిపి వండుకోవచ్చు. చూడండి ఎంతలా ఉందో. చూడండి కాడ, చూడండి ఎంత లేతగా ఉందో. చూడండి తుంచితే అట్లా వచ్చేస్తాను. రాత్రి పడిన వానకు తేమ కూడా ఆరలేదు. చూడండి అట్లే ఉంది. ఇది మనము కోసేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ వచ్చే కాడికి, లేదంటే చీడపీడలో దీన్ని ఆశించి పాడు చేసేస్తాయి. చూడండి
ఇంకా లావుగా కూడా దీని మీద ఇంకా లావు కూడా వస్తుంది ఫ్రెండ్స్. కాడ ఇది బాగా సత్త ఉంటే యాప్ పిండి మాత్రం వేసినాను నేను దీనికి. యాప్ పిండి ఇంకేం వేయలేదు ఫ్రెండ్స్ దీనికి. చాలా సార్లు కోసాను, మీరు కూడా చూసినారు వీడియోలో. పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. చాలా సార్లు కోసాను. దీనికి వేసిందల్లా నేను యాప్ పిండి. అంతకుముందు అది కూడా వేసేలే, ఇప్పుడు వేస్తా ఉండ కాబట్టి బాగా వస్తూ ఉంది ఆకు. మందులు కొట్టిన కూరాకుల కన్నా మనం పండించుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చేసిందో. ఇదంతా వస్తుంది చూడండి ఆకు ఎలా ఉందో. ఏ చీడపీడలు కానీ ఏమైనా ఉన్నాయా? ఇట్లా వరుసగా కోసుకొని వస్తే ఆకు మిస్ అవ్వకుండా మనం కోసుకోవచ్చు. చూడండి మళ్ళీ దీన్ని తుంచుకుండే పని ఉండదు, అట్లే వండేసుకోవచ్చు. సన్నగానే గిల్లుకుంటా ఉండవు కదా. మళ్ళా మనము దీన్ని ఇంట్లోకి ఎత్తుకొని పోయి మళ్ళీ దీన్ని ప్రత్యేకంగా దీన్ని ఏం చేసుకోవాల్సిన పనిలే. దీన్ని అట్లే ఎత్తుకొని పోయి వండేసుకోవచ్చు. చూడండి ఎంత ఉందో చూడండి. ఇంకా కోసే కుదిరికి వస్తానే ఉంది. ఒక కొమ్మ ఎత్తి నీళ్ళలో పెడితే కూడా ఏర్లు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. దీనికి బాగా ఏర్లు వచ్చేస్తాయి. ఆల్రెడీ పెద్ద పెద్ద కొమ్మలకి ఏర్లు కూడా వచ్చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. ఇప్పుడు ఈ వానల కాలం కదా, బాగా ఏర్లు వచ్చేస్తాయి కొమ్మలకి కూడా ఏర్లు వచ్చేస్తాయి. వీటికి ఏర్లు వచ్చేస్తాయి. అమ్మేటప్పుడు వాళ్ళు ఒకటి నీళ్ళలో పెట్టి కూడా మనము ఏర్లు వచ్చిన తర్వాత కూడా నాటుకోవచ్చు. నాటుకుంటే మనకు రెడీ అవుతుంది ఫ్రెండ్స్. కోసే కుదిరికి మనకు వస్తానే ఉంది. మనిషికి ఆరోగ్యానికి మించింది ఏం లేదు కదా ఫ్రెండ్స్. మన ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఇలా పెంచుకొని ఇలా హార్వెస్ట్ చేసుకుంటా ఉంటే చూడండి ఎంత ఆకు వచ్చిందో చూడండి. అండి అంతా కోస్తే ఇంకెంత ఆకు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా నాటుకుంటారని ఆశిస్తూ వీడియో అయితే ఆఫ్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఎందుచేతంటే వీడియో పెద్దదైపోతుంది. చూడండి ఎంత ఆకు. చూడండి ఇదంతా కోస్తే ఇంకా ఎంత అవుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా మునగాకు కూడా ఉంది మనకి. ఇంక మునగాకు ఇదే చాలా అయిపోయింది. ఇంక మునగాకు ఎట్లా చేసుకోవాలి? మామూలుగా మునగాకు ఒకటే తింటే తినలేము ఫ్రెండ్స్, గట్టిగా అది అంతగా కుదరదు మనకు. ఇట్లా కూరాకుల్లో కలుపుకొని తింటే అసలు సాఫ్ట్గా మునగాకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మునగాకు సపరేట్గా కాకుండా ఇట్లా కూరాకుల్లో వండుకొని తిని చూడండి, మీకు టేస్ట్ బాగా తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆకుందో. ఇంకా కోసేదానికి టైం పడుతుంది, మీకు లెంతే అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.